అందరికీ ప్రైజ్ లార్డ్. అక్టోబర్ 2 ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. కలుషితమగు ఈ లోకంలో ముత్యము లాంటి నీ విశ్వాస జీవితాన్ని ఎంతో నమ్మకంగా కొనసాగిస్తున్నావు కదా. నీ విశ్వాస జీవితాన్ని చూసి నీ మీద అసూయ పడేవారందరూ నీ వెన్నంటే ఉంటారు. వారి ప్రణాళికలన్నిటినీ తారుమారు చేసి నీ తల పైకెత్తే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నీవెన్నడూ మర్చిపోవద్దు. ఆనాడు దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉండి శత్రువుల ఎదుటే ఇస్సాకును ఘనంగా ఆశీర్వదించాడు. అతడు క్రమక్రమంగా వర్ధిల్లాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడై ఉండి నీ మీదకి ఎవ్వరూ రాకుండా నీ చుట్టూ కంచి వేసి కాపాడి నిన్ను దీవించును. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.